హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఎస్ఎస్సి నుండి మనకి సీజీఎల్ అలాగే రీసెంట్గా సిహెచ్ఎస్ఎల్ ఇంటర్ క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిలబస్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనే వీడియో కూడా స్టెప్ బై స్టెప్ మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. ఓల్డ్ వీడియో అనేది సేమ్ ఉంటుంది. ఈసారి కూడా ఒకసారి చెక్ చేసుకుని ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లై అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఈ వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదలైన పీఓ ప్రొబేషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 24th జూలై నుండి ఆల్రెడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. 14th జూలై లోపల ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేయడానికి చివరి తేదీ 14th జూలై. ఖాళీలు వచ్చేసరికి 541 ఖాళీలు అయితే ఉన్నాయి. మనకి ఎస్సీ 80, ఎస్టీ 73, ఓబీసీ 135, ఈడబ్ల్యూఎస్ 50, అన్రిజర్వ్ 203, టోటల్గా 541 ఖాళీలు ఉన్నాయి. పీడబ్ల్యూఎల్కి సంబంధించి విఏ 5, హెచ్ఏ 5, ఎల్డీ 5, డిఎన్ఈ కేటగిరీలో 5 ఖాళీలు అయితే ఉన్నాయి. పీడబ్ల్యూఎల్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించిన ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జూలై లేదా ఆగస్టులో కండక్ట్ చేస్తారు. మెయిన్స్ అనేది సెప్టెంబర్లో మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సైకోమెట్రీ టెస్ట్ అనేది అక్టోబర్ లేదా నవంబర్లోనూ, ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ అక్టోబర్ లేదా నవంబర్లోనూ మీకు కండక్ట్ అయితే చేస్తారు. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అని కూడా ఇచ్చారు కదా, ఆల్రెడీ చెప్పుకున్నాం. 24th జూన్ నుండి 14th జూలై లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ అనేది 1/4/2025 నాటి క్యాలిక్యులేట్ చేసుకుంటే 21 నుండి 30 సంవత్సరాల లోపు ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ అదనంగా 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అదనంగా 5 సంవత్సరాలు, అంటే 33 మనకి ఓబీసీ నాన్ క్రిమినల్, 35 సంవత్సరాల దాకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు. పీడబ్ల్యూ వాళ్ళు అయితే మనకి 40, ఓబీసీ పీడబ్ల్యూ అయితే మీకు 43, మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అయితే మనకి 45 సంవత్సరాల దాకా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇతర రకాల కండిషన్స్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి 5 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అప్లై చేయడానికి మీకు సెప్టెంబర్ 30వ తారీఖు నాటికి ఫైనల్గా మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి రిజల్ట్ డిక్లేర్ అయ్యి మీరు పాస్ అయినట్లుగా అయితే ఉండాలి. ఫైనల్ ఇయర్ వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు కదా, ఫైనల్ ఇయర్ సెమిస్టర్ వాళ్ళు మీరు సెప్టెంబర్ 30 నాటికి మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాల్సి అయితే ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అండ్ ఎనీ డిసిప్లిన్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రిలిమినరీ మీకు ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ మీద ప్రశ్నలు అడుగుతారు. ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ 20 minutes, 1 hour పాటు 100 ప్రశ్నలకి మీకు ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 1/4 ఉంటుంది. యాజ్ యూజువల్గా మనకి నో సెషనల్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇండివిజువల్గా సెషనల్ కట్ ఆఫ్ ఉండదు. ఓవరాల్గా కట్ ఆఫ్ రీచ్ అయిన వాళ్ళకి 1:10 తప్పున 1:10 రేషియోలో మనకి మెయిన్స్కి అయితే పిలుస్తారు. మెయిన్స్లో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అయితే ప్రశ్నలు అడుగుతారో. ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ ఉంటుంది 50 నిమిషాలు రీజనింగ్ అండ్ కంప్యూటర్కి, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి 45 నిమిషాలు, జనరల్ అవేర్నెస్కి 45 నిమిషాలు, ఇంగ్లీష్కి 40 నిమిషాలు, టోటల్గా 3 గంటల పాటు పరీక్షా సమయం ఉంటుంది. 170 ప్రశ్నలు, 200 మార్కులకి అయితే ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ డిస్క్రిప్టివ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ బేస్ చేసుకుని ఈమెయిల్, రిపోర్ట్, సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ప్రీసిస్ రైటింగ్ మీద 3 ప్రశ్నలు అయితే అడుగుతారు 50 మార్కులకి. టోటల్గా 250 మార్కులు, 30 నిమిషాలు అయితే డిస్క్రిప్టివ్కి అయితే టైం అయితే ఉంటుంది. ఓకే, సో మనకి మినిమం స్కోర్ అనేది ఈచ్ టెస్ట్లో అయితే మీరు అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ. గ్రూప్ ఎక్సర్సైజ్ 20, ఇంటర్వ్యూ 30, టోటల్గా 50 మార్కులు అయితే ఉంటాయి. ఓకే, బ్యాంక్ విల్ కండక్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ ఫర్ పర్సనాలిటీ ప్రొఫైలింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ phase 3. ఓకే, మనకి సైకోమెట్రిక్ టెస్ట్ అనేది కూడా పర్సనాలిటీ ప్రొఫైల్ రిజిస్టర్గా మీకు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో మనకి మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి 250, నార్మలైజర్ స్కోర్ అయితే మీకు 75కి చేసి, గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూ 25కి నార్మలైజ్ చేసి, టోటల్గా 100కి ఫైనల్గా మీకు కట్ ఆఫ్ అయితే ఫైనల్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పే స్కేల్ వచ్చేసరికి 48,480 రూపాయలు పే స్కేల్ బేసిక్ ఉంటుంది. దీనికి అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్ కాంట్రిబ్యూషన్, పెన్షన్ కాంట్రిబ్యూషన్, ఎన్పిఎఫ్స్ ఇవన్నీ కూడా కటింగ్స్, యాడింగ్స్ అవన్నీ కూడా రావడం జరుగుతుంది. సిటీసీ చూసుకుంటే మీకు ముంబై లాంటి మెట్రో సిటీస్లో కనుక పోస్టింగ్ వచ్చినట్లయితే అప్రాక్సిమేట్గా 20.43 lakhs సాలరీ అనేది పర్ ఇయర్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఓకే, అలాగే మీరు మినిమం 3 years అయితే పనిచేస్తామని చెప్పి 2 lakh బాండ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మీకు 750 రూపాయలు అయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. మిగతా వాళ్ళు 750 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాలి. మనకి దీనికి లిమిట్ అయితే ఉంటుంది. అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు టోటల్గా 4 ఎస్బీఐ పిఓ మాత్రమే రాయడానికి ఉంటుంది. ఓకే, అన్రిజర్వ్ పీడబ్ల్యూ, ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూ, ఓబీసీ పీడబ్ల్యూ వాళ్ళు అయితే 7 ఛాన్సులు ఉంటాయి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఎస్సీ ఎస్టీ కానీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కానీ. ఓకే, ఇదైతే గమనించండి.
ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో అయితే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. మెయిన్స్ గుంటూరు లేదా విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలో అయితే మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ప్రిలిమ్స్, మెయిన్స్ ఖమ్మం, హైదరాబాద్లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, నోటిఫికేషన్ అనేది మీరు కూడా ఒకసారి క్లియర్ కట్గా చదువుకోండి. ఎలా అప్లై చేయాలి, ఏంటి, సిగ్నేచర్ కానీ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అలాగే హ్యాండ్ డిక్లరేషన్ అనేది అన్నీ కూడా ఇస్తారు. క్లారిటీగా చూసుకుని సైజెస్ అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని ఐబీపీఎస్ ఎలా అయితే అప్లై చేస్తారో సేమ్ అదేవిధంగా ఇక్కడ అప్లై నౌ మీద అయితే క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఐబీపీఎస్ అప్లై చేసినట్లుగానే మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. లింక్ టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.